ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమున మహిమకలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనకు ఒక సన్నివేశాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈ సన్నివేశాన్ని మనం చూద్దాం. ప్రియులారా, గమనించండి. 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చదువుదాం. అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెథెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడో దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మండపములో రోగులు, గుడ్డివారును, కుంటివారును, ఊచ చేతులు గలవారును గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుష్యుడు ఉండెను. యేసు వాడి పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థత పడగోరుచున్నావా అని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను నీటిలో కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల రాజా, నీ కృపలో ఉన్నా తెలియజేస్తాం. చదువునిక అయా తండ్రి ప్రభువా, అయా యొక్క కార్యము, మీరు చేసినటువంటి కార్యము ఈరోజు మాకు బయలుపరుస్తున్నారు. అందుబాటుని కొందా తెలియజేస్తున్నాం. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాలను తండ్రి వివరించుకోవచ్చునిగా మాకులు మా అందరికీ అర్థమయ్యే రీతిలో నీ కృపలు బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున మహిమకలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మిక అంశం ఏమిటి అంటే, స్వస్థత పడాలనుకుంటున్నావా? దేవుడు చెప్పండి, స్వస్థత పడగోరుచున్నావా? స్వస్థత పడగోరుచున్నావా? బాగుపడాలనుకుంటున్నావా? కదా, బాగుపడాలనుకుంటున్నావా? స్వస్థత పడాలనుకుంటున్నావా? ఎవరైనా మనల్ని వచ్చి అన్నం తినాలనుకుంటున్నావా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అన్నం తినాలనుకుంటున్నావా చెప్పండి. కదా, తినాలనుకుంటాడు కానీ తెలీదు. ఎప్పుడు తింటావో తెలీదు. ఎప్పుడు? ప్రియులారా, గమనించండి. అందుకే యేసయ్య స్వయంగా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని మనం గమనించినట్లయితే, ఒక కోనేరు ఉందట. ఆ కోనేటికి 5 మండపాలు ఉన్నాయి. అంటే ఒక కోనేరు చుట్టూ మెట్లు దిగడానికి, లోపలికి వెళ్ళి మునగడానికి మెట్లు ఉంటాయి. మండపాలు లాంటి చుట్టూ మెట్లు ఉంటాయి. అక్కడ ఒక మెట్లు, ఒక దారి, ఇంకాసే ఒక 50 అడుగుల దూరంలోకి వెళ్ళిన తర్వాత ఒక దారి, 100 అడుగుల దూరంలోకి వెళ్ళిన తర్వాత ఇంకొక దారి. అంటే ఈజీగా అందరూ మునిగేదానికి, అటు ఉన్నవాళ్ళు అటు మునగటానికి, ఇటు ఉన్నవాళ్ళు ఇటు మునగటానికి. అంటే వీళ్ళంతా మళ్ళీ తిరిగి ఒకే చోటుకి వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు. అందుకని ఎవరికి అనుకూలంగా ఉండేలాగా ఆ కోనేరు చక్కగా దిగి ఉండే. అయితే ఆ కోనేటుకున్నటువంటి అద్భుత కార్యం ఏంటంటే, కోనేటుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిట్రా అంటే, దేవదూత వచ్చిద్దట. దేవదూత వచ్చి ఏం చేసిద్దంట? నీళ్లు కదిలిచ్చిద్దట. నీళ్లు కదిలిచ్చినప్పుడు నీళ్లు కదులుతాయి. ఆ కదిలినప్పుడు ఎవడైతే మొట్టమొదటిగా అనారోగ్య సమస్యతో ఉన్నవాడు, బాధపడుతున్నవాడు, గుడ్డివాడు కావచ్చు, కుంటివాడు కావచ్చు, ఊచ చేతులు గలవాడు కావచ్చు, వాడికి ఎట్టి రోగమైనా సరే
అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏదైనా సరే, అది ఏ రోగమైనా సరే, ఎంత బలహీనత అయినా సరే, దేవదూత వచ్చి నీళ్ళు కదిలింపగలనే దాంట్లోకి ఏమొస్తాయి? పవర్ వచ్చేసిద్ది. ఎప్పుడైతే వాడు మొట్టమొదటిగా మునుగుతాడు, అందరు కాదు. ఇక్కడ ఇంకో విషయం ఉంది, అందరు కాదు. దూత కదిలించిన వెంటనే మునిగేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రమే స్వస్థత పొందుతాడు. సరే, ఇంచుమించుగా ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. ఊరూరా పాకిపోయింది. ఒరే పలానా ఊరిలో కోనేటి ఉందంట, అక్కడికి వెళ్తే బాగుపడతాం, దూత వచ్చిద్దంట, స్వస్థతలు వస్తాయంట, ముందుగా మునిగితే అని చెప్పేసి తెలిసిపోయింది అందరికీ. గుంపులు. అబ్బో, ఎంతమంది అంట? అక్కడ 35. అక్కడ మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడను కనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అబ్బో, అరే ఎంతమంది పడి ఉన్నారో కదా. గుంపులు వచ్చారట. ఆలోచించండి, గుంపులు వచ్చారు. అయితే గుంపులందరూ వచ్చారు, స్వస్థత పొందుతున్నారు, వెళ్తున్నారు. ఎంతమంది వచ్చినా కానీ స్వస్థత పొందుతున్నారు, వెళ్తున్నారు. ఎవడు అక్కడ లేడు. కానీ ఒకడు మాత్రం అక్కడే ఉన్నాడు. ఎవరు రావాడంటే, అక్కడ 38 ఏండ్ల నుండి, అనగా 38 సంవత్సరాల నుంచి ఒకడు ఏం చేస్తున్నాడంట? వ్యాధి గల మనుషుడు ఒకడు ఉండెను. వాడికి ఎట్టి రోగమో తెలియదు, కానీ వాడు వ్యాధి కలిగిన వాడు ఏ రోగం బట్టి వచ్చాడో మనకైతే తెలియదు, కానీ రోగం పెట్టినట్టు వచ్చాడు అక్కడికి. వాడు ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు వాడు. అరే, ఒక సంవత్సరానికే ఇసుకొచ్చింది. ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు పోదాంరా ఇంటికి అనిపిస్తుంది కదా. ఇంటికి వెళ్తాము, హాస్పిటల్కి వెళ్ళంగానే మనకు వచ్చే మొట్టమొదటి ఆలోచన, తొందరగా చూస్తే బాగుండు, తొందరగా బాగుపడితే బాగుండు, తగ్గితే బాగుండు, ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. వాళ్ళు అంటారు, అమ్మ లేదు, 10 రోజులు ఉండాల్సిందే, 10 రోజులు హాస్పిటల్లో ఉండాల్సిందే, నయమైన తర్వాతే పంపిస్తాం మేము అని చెప్తారు. కానీ మనం మాత్రం ఏం చేస్తాం? అబ్బో, తొందరగా వెళ్ళిపోవాల్సిందే. మరి ఈ బాధ పడలేమురా, హాస్పిటల్లో ఉండలేమురా ఎక్కువసేపు అని కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిలో ఈడొకడు. కమ్మగా భోజనం పెడుతున్నారు కదా, టయానికి డాక్టర్ వచ్చి చూస్తున్నాడు, పలకరెత్తున్నాడు. అయ్యా తగ్గిందా? లేదండి, ఇక్కడ నొప్పి వస్తుందండి. నర్సు చెప్తాడు, అరే ఏంది? నర్సు చూసి, చూడమ్మా ఏదో స్కానింగ్ చేయించు, ఇట్లా వాయిదా పడిపోతుంటుంది. అటువంటి వాళ్ళు కూడా ఇది ఒక దొంగ. ఎవరు చెప్పండి? వీడు బయటికి వెళ్ళి పని చేసుకొని బ్రతకడం చేతగాని వాడు. బయటికి వెళ్ళి హ్యాపీగా బ్రతకాల్సినటువంటి వాడు, పిల్ల పాపలతో బ్రతకాల్సినటువంటి వాడు, కుటుంబంతో చక్కగా గడపాల్సిన వాడు. అంటే 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడంటే వీడి యొక్క పరిస్థితి అర్థం చేసుకోండి. వీడికి ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తి, కుటుంబ బాధ్యత లేదు, కుటుంబం లేదు, వీడికి సంసారం లేదు, ఒక బాధ్యత లేనటువంటి వాడు. బాధ్యత లేనటువంటి వాడు భూమి మీద ఉండటానికి వీలు లేదు. బాధ్యత కలిగి ఉండాలి, కుటుంబం మీద బాధ్యత కలిగి ఉండాలి, పని మీద బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత లేకపోతే ఎలాగా? వీడేం చేస్తున్నాడు? అక్కడే గుంపులు వస్తున్నారు కదా. వీడు రోగం కలిగిన వాడు ప్రస్తావించాడు. రోగం కలిగిన వాడు అని మనకు అర్థమవుతుంది. ఈ రోగం కలిగిన వాడు 38 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడంటే, అందరి దగ్గర ఏం చేస్తున్నాడు? వీడి దగ్గర తెచ్చుకుంటారుగా. ఇప్పుడు హాస్పిటల్లో కూడా ఏం చేస్తారు? కాస్త అన్నం తెచ్చుకున్న వాళ్ళు ఆ పక్క బెడ్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇస్తుంటారు. వాళ్ళు తెచ్చుకున్నదే కొంచెం తినమ్మా అని ఇస్తుంటారు. అట్టాగా అలవాటు పడ్డవాడు వీడు. ఈ 30 సంవత్సరాల నుంచి ఎలా బతుకుతున్నాడంటే, వాళ్ళు వీళ్ళు కొంచెం పెడితే తిని బతుకుతున్నాడు. అంటే
ప్రియులారా గమనించండి, వాడి జీవితం అంతా కూడా అలా తిని బ్రతుకుతున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఎవరు సహాయం చేసే సహాయం చేస్తున్నారు అని అనుకుంటున్నాడు వాడు. ఎవడో కూడా తెచ్చి పెడతాడులే అనుకుంటున్నాడు. ఎవరు తెచ్చి పెడతారండి? వాళ్ళే బాధల్లో ఉన్న వాళ్ళు. కాకపోతే ఏంటంటే వాడు అలాగే చూస్తూ ఉంటాడు కదా, వీళ్ళు తింటుంటే చూస్తూ ఉంటాడు. ఎలాగ పెడతాం మనం, ఎలాగ తింటాం మనం ఎలా తింటాము, వాడు చూస్తూ ఉంటే ఎలా తింటాము అని కొంచెం పెడతారు. అట్టగా అదొకటి. ఈ 35 సంవత్సరాలు వాడి యొక్క పని ఏమిటి? లేవటం, వాడితోనూ వీడితోనూ వచ్చిన వాడితో కబుర్లు చెప్పుకోవటం, కాలక్షేపం చేసుకోవటం, ఇదే పని, కాలక్షేపమే. ప్రియులారా గమనించండి, ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాడో. వాడి జీవితం అంతా కూడా వృధా చేశాడు. 35 సంవత్సరాలు అంతా అయిపోయింది, లైఫ్ అయిపోయింది, ఇంక లేదు, జీవితం లేదు. తినటము, తాగడము, అక్కడే కూర్చొని వ్యవహారం చెప్పుకోవడం, ముచ్చట్లు, కబుర్లు చెప్పుకోవడం, ఇదే వాడి పని, ఇంకేం లేదు. దూత వచ్చిద్ది, నీళ్లు కదిలిచ్చిద్ది, వెళ్దాము అనేటువంటి ఆలోచన లేదు. వాడు అంటాడు, అప్పుడు యేసయ్య వచ్చి ఇదంతా చూసి, ఏమయ్యా స్వస్థత పడగోరుచున్నావా అన్నాడంట. స్వస్థత కోరుచున్నావా అంటే అసలు నువ్వు స్వస్థత పొందే వ్యక్తివేనా? ఈ మాటకు అర్థం అది. అర్థమవుతుందా? స్వస్థత పడగోరుచున్నావా అంటే దీని మాట అర్థం అంటే అసలు నువ్వు స్వస్థత పొందడానికే వచ్చావు ఇక్కడికి. దేనికి వచ్చావు? స్వస్థత పడటానికే కదా. మరి స్వస్థత పడి పోవాలి కదా, మరి ఎందుకున్నట్టు ఇక్కడ? స్వస్థత పడిపోతే ఏం చేయాలి? బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి. అబ్బెబ్బెబ్బెబ్బ మాకొద్దది, అసలు ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి. కొంతమంది కూడా ఉంటారు, ఆయన ఇలాగే ఉంటే మంచిదండి, ఆయన ఇలాగే ఉంటే మంచిది, బాగుపడ్డాడే అనుకో మా పని అయిపోయిందండి కదా. కొంతమంది ఇంట్లో యజమాని అదే స్థితిలో ఉండాలనుకుంటారు, ఆ అనారోగ్య స్థితిలో ఉండాలి, ఆ మంచంలోనే ఉండాలనుకుంటారు, ఆ చీకటిలోనే ఉండాలనుకుంటారు. వాడిని వెలుగులోకి తీసుకురానివ్వరు. ఎందుకనంటే ఆ కుటుంబ యజమాని బయటకు వస్తే వీళ్ళ ఆటలు సాగు కదా, వీళ్ళ ఆటలు సాగవు. వాడు అదే స్థితిలో ఉండాలి, వాడు అలాగే ఉంటేనే మాకు మంచిది. చాలామంది అంటూ ఉంటారు, ఆయన అలాగే ఉంటే మంచిదండి మాకు. ప్రియులారా, అది మంచిది కాదు. ఇంట్లో యజమాని బాధ్యత కలిగిన వాడుగా ఉండాలి, కుటుంబాన్ని క్షేమంగా చూసుకునే వ్యక్తిగా ఉండాలి, పని చేసే వ్యక్తిగా ఉండాలి, 10 మందిలో తిరిగే వ్యక్తిగా ఉండాలి, పలుకుబడిన వ్యక్తిగా ఉండాలి, సంపాదించే వ్యక్తిగా ఉండాలి, దేహి అనే వ్యక్తిగా ఉండకూడదు. ఇది దేవుని యొక్క సంకల్పం. ఏమయ్యా స్వస్థత పడాలనుకుంటున్నావా అంటే వాడు అంటాడు, ఏమంటున్నాడు? అయ్యా స్వస్థత నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు. అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఏం చేస్తున్నాడట? అరే ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతికావు నువ్వు అక్కడ? ఇప్పుడు సాకేమిటి? నాకు ఎవడూ లేడండి, నాకు సహాయం చేసేవాడు ఎవడు లేడండి అన్నప్పుడు అన్నం పెడుతున్నారు కదా, అరే కొంచెం ఆడి దాకా తీసుకెళ్ళరా అంటే తీసుకెళ్ళడు. అన్నం పెట్టినోడు తీసుకెళ్ళలేడా? ముచ్చట చెప్పినోడు తీసుకెళ్ళలేడా? అంటే ఏదో ఒక సాకు చెప్తే సరిపోతుందా? అబద్ధం ఆడినా ఏదైనా సాకు చెప్పినా నమ్మేలాగా ఉండాలి. ఇది నమ్మేలాగా లేదు. 38 సంవత్సరాల నుంచి ఎవడూ సహాయం చేయలేదా? ఆశ్చర్యం కదా. ఎవరూ సహాయం చేయలేదా? అరే ఒక్కొక్క సెంటీమీటర్ జరిగిపోయినా కానీ కోనేటిలో పడతాడు. జరుక్కుంటా పోయినా, ఇటు జరుక్కుంటా దొర్లుకుంటా పోయినా పడతాడు.
ఎవడు సహాయం చేసేది ఏంది నాకు అర్థం కావట్లేదు. అది ఒకటి సహాయం చేసేది ఏంది మనకి? దొర్లుకుంటా పోయినా పడతాడు దాంట్లో. దొర్లుకుంటా పోయి నిలబడచ్చు, లేదా ఆ అంచులనే ఉండి కాసుకొని కూర్చొని దేవత కదిలించనమ్మటే దూకి స్వస్థత పొందొచ్చు. కానీ వీడికి ఏమిటి అసలు మెయిన్ రీజన్ ఏంటి? వీడికి స్వస్థత పడాలని లేదు. అందుకే యేసయ్య అన్నాడు, స్వస్థత పడకూర్చున్నావా లేదా? వీడు చెప్పే తెలివైన సమాధానం ఏంటి? నాకు ఎవడో సహాయం చేయట్లేదండి. ఎవర్రా నీకు సహాయం చేసేది? ఎవరు సహాయం చేస్తారు నీకు? ఎవడి సంసారం వాడిది, ఎవరి కుటుంబ బాధ్యత వాడిది, ఎవరి జీవితం వాడిది, ఎవడు పనిలో వాడున్నాడు, బిజీగా ఉన్నాడు. ఖాళీగా ఎవరు లేరు. ఈరోజు ప్రపంచం అంతా కూడా బిజీ అయిపోయింది. ఎవరి కుటుంబం కోసం వారు పోరాడుతున్నాడు, ఎవరు సంసారం కోసం వారు పోరాడుతున్నాడు. వాళ్ళకి తలకు మించిన బాధ్యతలు ఉన్నాయి. ఎవరి ఆలోచనలు వారి, ఎవరి తలంపులు వారికి. ఎవరు వచ్చి నీకు సహాయం చేస్తారు? సంకల్ప బలం ఉండాలి. కానీ నువ్వే ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే అది లేదు, సంకల్ప బలం లేదు. నేను స్వస్థత పడాలి అని నమ్మట్లేదు, నేను స్వస్థత పోవాలి అని అనుకోవట్లేదు. అక్కడే ఉండాలి. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అనుకుంటే ఉపయోగం లేదు. ఎవరూ సహాయం చేయరు, ఎవరూ ఆదుకోరు. మనమే ముందుకెళ్ళాలి, మనమే దారులు వెతుక్కోవాలి, మనమే కష్టపడాలి, మనమే సాధించాలి. ఎవరూ సహాయం చేయరు. అవన్నీ కూడా ఉట్టి మాటలే. ఎవరు సహాయం కొరకు కోరుకోకు. మొట్టమొదటిగా ఇతరుల సహాయం మీద ఆధారపడడం నేర్చుకుంటే మన జీవితం లేదు. మనకి జీవితం లేదు. ఇంకా మనం బ్రతకడం దేనికి? మన కాళ్ళ మీద మనం నిలబడటం చేత కాకపోతే మనకు బ్రతకడం దేనికి ఇంకా కదా? ఇతరుల సహాయం కోసం మనం వేచి చూడటం కాదు, అర్థించటం కాదు. మన కాళ్ళ మీద మనం నిలబడే స్థితిలో మనం ఉండాలి. అదే దేవుడు చెప్తున్నాడు. మీరు ఎవరి సహాయాన్ని కోరుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మీకు అన్నీ చక్కగా ఇచ్చాడు. తెలివినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి బలాన్ని ఇచ్చాడు, మంచి శక్తిని ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన దేవుడు నువ్వేం చేస్తున్నావు? ఆ సోమరిలాగా ఏం చేస్తున్నాడు? బెడ్కి అప్పచెప్పాడు, పరుపుకి అప్పచెప్పాడు ఆ శరీరాన్ని. వాడి జీవితం అంతా కూడా నిద్రపోతానే ఉన్నాడు. వాడి జీవితం అంతా కూడా కబుర్లు చెప్పుకుంటానే ఉన్నాడు. వాడి జీవితం అంతా కూడా వాళ్ళు వీళ్ళు పెట్టిన తిండి బతుకుతానే ఉన్నాడు. బాధ్యత లేదు. మరి ఇలాగైతే చూశాడు. ఈయన ఎవరంటే దీర్ఘశాంతం కలిగిన వాడు. కోపం రాదు ఈయనకి. గొడ్డలి తీసుకుంటాడు. చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉంది. కానీ ఎవడును నశింపక అందరూ నిత్యరాజ్యం పొందాలని ఆయన ఏం చేస్తున్నాడంట? దీర్ఘశాంతముతో వేచి చూస్తున్నాడంట. అరే ఎప్పటికైనా వీడు బాగుపడకుండా పోతాడా? బాగుపడతాడేమో, బాగుపడకుండా ఉండడు. ఖచ్చితంగా బాగుపడతాడు. వాడు అదే స్థితిలో చచ్చిపోయాడు అనుకో, ఉపయోగం లేదు. వాడు బాగుపడతాడేమో చూశాడు. 38 సంవత్సరాలు చూశాడు. అబ్బే లేదు. యేసయ్య స్వయంగా వచ్చి అడుగుతున్నాడు, స్వస్థత పడాలనుకుంటున్నావా? వాడు చెప్పిన సమాధానం వింటే పిచ్చెక్కిపోతుంది. అప్పుడు యేసయ్య అన్నాడు, ప్రియులారా గమనించండి, అయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు కోనేరు దించుటకు నాకు ఎవడనూ లేడు గనక నేను వచ్చినంతట్లో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. నాకంటే ముందుగా వేరొకడు ఏం చేస్తున్నాడంట?
వెళ్తున్నాడు. అందరూ బాగుపడుతున్నారు. వెనకొచ్చిన వాళ్ళు అందరూ బాగుపడుతున్నారు. వెనకొచ్చిన వాళ్ళు అందరూ స్వస్థత పొందుతున్నారు. వెనకొచ్చిన వాళ్ళందరూ కూడా హాయిగా ఉంటున్నారు. వెనకొచ్చిన వాళ్ళందరూ మంచి మంచి ఉద్యోగాలతో ఉన్నారు. నీకంటే చిన్నవాళ్ళు బాగుపడుతున్నారు. నీకంటే చిన్నవాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. నీకంటే అందరూ హాయిగా ఉంటున్నారు. మరి నువ్వు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ అదే స్థితిలో ఉంటే ఉపయోగం లే. మార్పు రావాలి. అందుకే యేసయ్య అన్నాడు, ఇదిగో నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడుమని వానితో చెప్పగా వాడు వెంటనే స్వస్థత నొంది తన పరుపునెత్తుకొని నడిచాను. హల్లెలూయా. ఏం చేశాడు యేసయ్య? అబ్బాయి ఇక లాభం లేదురా, నువ్వు లేచి నీ పరుపునెత్తుకొని నడువు. ఈ మాట గమనించారా? లేచి నడు అనలా, లేచి నడు అనలా, నీ పరుపునెత్తుకొని నడు. విన్నారా ఈ మాట? పరుపునెత్తుకొని నడువు అన్నాడు. చూడండి, పరుపు అక్కడే ఉంటే ఏం చేస్తాడు వాడు? మళ్ళీ ఆడే పనుకుంటాడు. వాడి జీవితం అంతా కూడా మళ్ళీ ఆడే పనుకుంటాడు. మళ్ళీ అదే దరిద్రము, అదే స్థితి, అదే బ్రతుకు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేయి చాపడమే, అదే స్థితి. వద్దు, ఈ బ్రతుకొద్దు. లే, పరుపు తీసుకో, పో. పరుపు తీసుకొని వెళ్ళిపో. ఏం చేశాడు? లేచాడు, పరుపునెత్తుకున్నాడు, నడిచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అది ఉండాలా. ఇంక ఉండకూడదు. ఇంకా నువ్వు స్వస్థత పడితే ఇంక ఉండకూడదేడా. ఇంక నీకు ఇక పని లేదు. ఇంక ఈ దరిద్రం వద్దు, ఈ బ్రతుకొద్దు. వెళ్ళిపోవటమే. వెళ్ళిపోయాడు. పరుపునెత్తుకొని ఉండకూడదు ఇక్కడ. పరుపునెత్తుకొని వెళ్ళిపోవాలి నువ్వు ఇక్కడ. అందుకే పరుపునెత్తుకొని వెళ్ళిపో. వాడు ఏం చేశాడు? చక్కని పరుపు ఒకటి తెచ్చుకున్నాడంట. అసలు బల్లి రాశాడు కదా పరుపు. ఇంత మంచి పరుపు కదా. ఆ పరుపుని తెచ్చుకొని హాయిగా 30 సంవత్సరాల నుంచి పోనుకున్నాడే. ప్రియులారా గమనించండి, యేసయ్య నశించిపోయే ఆత్మను రక్షించే వ్యక్తి. వాడి జీవితంతో కూడా ఆ పరుపులోనే, ఆ దరిద్రంలో, పరుపు అనగా ఆ దరిద్రం, అది దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండొచ్చుకూడదు అది. అందుకే ఏం చేశాడు? పరుపుని ఎత్తుకొని వెళ్ళు. నశించిపోయే ఆత్మను వెతికి రక్షించడానికి యేసయ్య వచ్చాడు, రక్షించాడు. వాడు స్వస్థత పొందాడు, వెళ్ళిపోయాడు. మరి ఈరోజు మన స్థితి ఎలా ఉంది? ఇంకా మనము మారు మనసు లేకపోతే మారు మనసు పొందాలి. మారు మనసు పొందలేదా? మారు మనసు పొందాలని లేదమ్మా. మారు మనసు పొందాలని లేదా? రక్షణ పొందాలని లేదా? నీ కుటుంబానికి రక్షణ వద్దా? నీకు రక్షణ వద్దా? బాగుపడాలని లేదా? బాగుపడాలని ఉందయ్యా, ఎందుకు లేదు? బాగుపడాలనే ఉంది. కానీ మా టైం కలిసి రావట్లా. మాకు కలిసి రావట్లా. నీ మొఖం ఏం కలిసి వచ్చేది? ఏం కలిసి వస్తుంది చెప్పండి? ఏది రాదు. కలిసి వచ్చేది ఏంది? అప్పుడు ఉంది అదే టైము, ఇప్పుడు ఉంది అదే టైము. అందుకే యేసయ్య అన్నాడు, సమయం పోనీక సద్వినియోగం చేసుకో. టైం కలిసి వచ్చేది ఏంది? సమయం పోనీక సద్వినియోగం చేసుకో. నువ్వు సమయం అంతా వృధా చేసావు. 38 సంవత్సరాలు వృధా చేసావు. పోయింది, లైఫ్ పోయింది. ఇంక కలిసి వచ్చేది ఏడా చెప్పండి? మన జీవితంలో కూడా సమయాన్ని వృధా చేయకూడదు. సమయం చాలా విలువైంది, చాలా చాలా విలువైంది. పోయిన కాలము, పోయిన సెకను, పోయిన గంట మళ్ళీ తిరిగిరా. కాలం మళ్ళీ తిరిగిరా. మనం ఖర్చు పెట్టే ప్రతి ఒక సెకను తిరిగి రానిది. ఇది చాలా విలువైనది. తిరిగి రానిది ఏదైనా సరే, తిరిగి రానిది ఏదైనా సరే చాలా విలువైనది. తిరిగి రానిది ఏంటి చెప్పండి? డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, తిరిగి వచ్చిద్ది. మళ్ళా సమయం పోతే తిరిగి వచ్చిద్దా? రాదు. మళ్ళీ తిరిగి రాదండి. ఇంక లేదు.
మన ఆయుష్లో, దేవుడు మనకిచ్చిన ఆయుష్లో 1 గంట మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ రావడానికి లేదు, ఇంకా ముందుకు వెళ్ళటమే. కాబట్టి సమయం పోనీక సద్వినియోగం చేసుకున్న వాడు మాత్రమే ఆశీర్వదింపబడతాడు, వాడు మాత్రమే దీవించబడతాడు. అది కలిసి రాలేదండి, ఎవడు సహాయం చేయలేదండి, నాకు వాడి సపోర్ట్ లేదండి, వీడి సపోర్ట్ లేదండి, వాళ్ళకి ఆ సపోర్ట్ ఉందండి, వీడి సపోర్ట్ ఉందంటే ఉపయోగంలా. అవన్నీ ఉట్టి మాటలు, ఉట్టి మాటలే. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని, కాలాన్ని వృధా చేస్తూ, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ను వృధా చేస్తూ, దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతిదాన్ని ఖర్చు పెట్టుకుంటూ, వ్యర్థం చేసుకుంటూ ఉపయోగంలా ప్రతిదాన్ని వినియోగించుకుంటున్నావు. దాన్ని సక్రమంగా వినియోగించుతున్నావు కదా. కాలక్షేపం, చాలామంది ఏం చేస్తారు, కాలక్షేపం వద్దు, కాలక్షేపం వద్దు మనకి అంటాడు. తినుటకు, త్రాగుడుకు ఇది సమయమా, ఇది సమయమా అంటాడు. ఇది సమయమా? ఇంకా భార్యతో ఉండుటకు, ఇంకా చాలా చాలా మాటలు ఉంటాయి. ఇది సమయమా? సంపాదించుకున్నాడు, ఇది సమయమా? ఇది సమయం కానే కాదు. నీ సమయం అంతా వృధా చేస్తున్నావు, నీ సమయాన్నంతా కూడా పాడు చేస్తున్నావు. జాగ్రత్త, నీ సమయం, నీ కాలాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నావు. దేవుడిచ్చి కాలాన్ని వృధా చేసుకుంటే తిరిగి రానిది. వ్యర్థం చేసుకోకు, ఉపయోగించుకో, దాన్ని సక్రంగా వినియోగించుకో. దినములు చెడ్డవి. సమయం పోనీక సద్వినియోగం చేసుకో. సమయం పోనీక సద్వినియోగం చేసుకుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒక్క నిమిషంలో చేయి జారిపోయిందే, 1 సెకండ్లో చేయి జారిపోయిందే అంటుంటామే. మరి అలాంటప్పుడు ఆ సమయం కొరకు కనిపెట్టుకొని ఉండొచ్చుగా, ముందుగానే ప్రిపేర్ అవ్వచ్చుగా, సిద్ధపడవచ్చు కదా. ఒకటి సిద్ధపాటు లేదు, వాడికి సిద్ధపాటు లేదు. వాడు ఇతరుల మీద ఆధారపడేవాడిగా, రెండోది ఇతరుల మీద ఆధారపడేవాడిగా చూస్తున్నా. ఎవరో సహాయం చేస్తారని ఎదురు చూసేవాడిగా ఉంటున్నాడు. మూడవది, అసలు వాడికి బాగుపడాలనే ఉద్దేశమే లేదు. వాడు బాగుపడాలని ఉంటే ఎవరు సహాయం చేయరండి. నేను బాగుపడాలని ఉందయ్యా, నేను ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను, నన్ను కాపాడండి, నన్ను సంరక్షించండి, నన్ను సేవ్ చేయండి అంటే ఎవరు చేయరండి. అంత దుర్మార్గులు ఉన్నారా ఈ లోకంలో? ఎంత బిజీలు అయిపోయినా కూడా ఖచ్చితంగా సహాయం చేసేవాళ్ళు లేకుండా లేరు. అందరూ ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరికి నీ మీద కనికరం కలుగుతుంది. మరీ బండలాంటి హృదయాలు లేవు ఇవ్వాల దేవుడు. ప్రతి ఒక్కరికి మంచి హృదయాలను ఇచ్చాడు, మంచి హృదయాలను ఇచ్చాడు. ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. దేవుడు ఎవరో ఒకరి ద్వారా హెల్ప్ చేయకుండా ఉండడు, ఖచ్చితంగా సహాయం చేస్తారు. కానీ మనకు లేదు. ముందు తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల రాజా, నీ కృపకుందా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని బలపరిచారు. ఇంచుమించు 38 సంవత్సరాలు ప్రభువా ఆ వ్యక్తి ఆ కోనేటి దగ్గరే ఉన్నాడు. కాలాన్నంతా వృధా చేశాడు, సమయాన్నంతా పోగొట్టుకున్నాడు. ఎవరో సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. మీరు వచ్చారు, లేచి నీ పరుపుని ఎత్తుకున్నాడు. ఇంకా సమయం వృధా చేయకో, కాలం వృధా చేయకో. వాడితోనూ వీడితోనూ ఇంకా ముచ్చట్లు ఆపేసాయి. దరిద్రమైన బ్రతుకొద్దిక, చీకటి బ్రతుకొద్దిక. 38 సంవత్సరాల నుంచి అదే స్థితిలో ఉన్నావు, మార్పు లేదు. ఇక నుంచి మారు, స్వస్థత పొందు. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా జీవితంలో మసలుకో. ఈరోజు నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు, మరి కొన తెలియజేస్తున్నాం. చేరువచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి.
వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని కృపలో ఆశీర్వదించండి. నీ కాపుదల, నీ భద్రత మా మీద, సంఘం మీద ఉంచమని, నిశ్చితమైతే మరొక దినం నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మరొక దినం మరొకసారి ఆశీర్వదించి నీ కృపలు బలపరచమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.